వన్స్ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయిన తర్వాత, మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత ఈ సనాతన ధర్మం టాపిక్ అనేది హ్యూజ్ రేంజ్లో ఆడియన్స్కి రీచ్ అయింది. అవును. సో ఒకప్పుడు లేకపోవడానికి ఇప్పుడు రావడానికి రీజన్ ఏంటి, ఏమై ఉండొచ్చు? అయితే ఇక్కడ ఇంకొక లెవెల్కి వెళ్ళింది మీరు చెప్పినట్టు. కానీ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే లైక్ యంగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోండి, ఎవరైనా ఒకప్పుడు మనకి ప్రవచనకర్తలు మాత్రమే ఉంటుండే. వాళ్ళు 2014 ముందు నుంచి కూడా ఉన్నారు, ప్రవచనాలు చెప్పారు. ఈవెన్ ఇప్పటికీ చెప్తున్నారు. చాగంటి గారు, సాంవేదం గారు, వద్దిపర్తి గారు, గరికపాటి గారు, ఇలా. ఇప్పుడు నేను వచ్చా 2014లో, లైక్ నా ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పటి నుంచి 11 years బ్యాక్ వేసుకుంటే 25-24 ఉంటాయి. ఆ టైంలో మాకంత నాలెడ్జ్ ఉండదు, చెప్పేవాళ్ళు లేరు. ప్లస్ అప్పట్లో సోషల్ మీడియా ఒకటి లేదు, మన వాయిస్ బయటికి చెప్పాలి అని అంటే ఉండే ఒకే ఒక ఆప్షన్ ఏంటి, ఏదైనా చూసి నేర్చుకోవాలి అంటే సినిమా కానీ మహాభారతం సీరియల్స్లో నుంచి కానీ నేర్చుకోవాలి. అప్పట్లో యూట్యూబ్ కూడా ఇంత లేదు. ప్లస్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్లో వచ్చిన డిఫరెన్సెస్ కూడా. ఇప్పుడు బీజేపీ వచ్చాక మనం చాలా స్ట్రాంగ్ అయ్యాం. ఇప్పుడు మేము మాట్లాడడానికి స్కోప్ మనకు దొరుకుతుంది. ఒకప్పుడు ఆ స్కోప్ లేదు. ఏదైనా ఓపెన్గా మాట్లాడాలని అంటే కొంచెం భయం కూడా ఉండే.